తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. అటువంటి గజ దొంగకి మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో ప్రజలు తాళాలు ఇచ్చారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా మా లెక్కల్లో చూస్తే దాదాపు 1,00,000 కోట్లు కాకుండా ముఖ్యమంత్రి అయిన తర్వాత 2.5 లక్షల కోట్లు మళ్ళీ స్వాహా చేసినట్టుగా చాలా స్పష్టంగా మేము ఎస్టిమేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎస్టిమేట్ చేయడమే కాకుండా ఇతను గజ దొంగ, ఇతను గ్యాంగ్స్టర్స్ అంతా కూడా, ఇతను హెంచ్మెన్ అని కూడా, ఇతని పార్టీ యంత్రాంగం అంతా కూడా కింద స్థాయి దగ్గర నుంచి పెద్ద స్థాయి వరకు కూడా ఇంచుమించు చూస్తే న్యాచురల్ రిసోర్సెస్, ఇసుక కానీ, మైన్స్ కానీ, లిక్కర్ కానీ, ఆదాయ గవర్నమెంట్కి ఆదాయాలు వచ్చేటువంటి మొత్తం అంతా కూడా దోచేసేటువంటి కార్యక్రమం పెట్టారు. అందుకని చాలాసార్లు చెప్పాను, రాష్ట్రానికి ట్రెజరీకి ఆదాయం వచ్చేటువంటి ఇవన్నీ కూడా వీళ్ళ జేబుల్లో పోతే రాష్ట్ర ఆదాయం పెరగకపోవడం వల్ల వీళ్ళు అప్పులు కూడా పాలయ్యారు. అప్పులు కూడా అంతంత అప్పులు కాదు, విపరీతంగా అప్పులు చేయడం. నిజానికి రాష్ట్ర ఆదాయాన్నే పెంచుకుని ఉన్నట్టయితే అప్పులు అంతగా చేయవలసినటువంటి అవసరం లేదు. అదొక ఇష్యూ. అంచేతంటే ఇతను దోపిడీ వ్యవస్థకి ఒక అధిపతి. దోపిడీ వ్యవస్థ మన రాష్ట్రంలో ఈ ప్రభుత్వమే దోపిడీ వ్యవస్థగా తయారైంది. దోపిడీదారులను అరికట్టవలసింది పోయి ఈ ప్రభుత్వమే దోపిడీ చేస్తూ ఉంటే ఇంకా రాష్ట్రం ఏ విధంగా బాగుపడుతుందో అనేటువంటి ఆలోచనలోకి ఈనాడు ప్రజలు వచ్చారు. అది ఒకవైపు. రెండోది, అన్నింటికంటే ప్రధానమైన ఇష్యూ నేను ఫస్ట్లో కూడా చెప్పాను. ఈనాడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎవరి గురించి పెట్టారు? ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషను ఈ విధమైనటువంటి కాంట్రవర్సీ జగన్మోహన్ రెడ్డి చేయడం వల్ల ఎవరు నష్టపోయారు చూస్తే, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ లేదు. మెయిన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ యూత్. మనకు యూతే భవిష్యత్తు. అదేవిధంగా చిన్న కురవాళ్ళే రేపు చదువుకుంటే వాళ్ళకి భవిష్యత్తు. పెద్దవాళ్ళని అట్లా ఉంచండి. ఈనాడు సమాజంలో 35% ఉన్నారు యూత్. అన్ఎంప్లాయిడ్ యూత్ దాదాపు 34% ఉన్నారు మన రాష్ట్రంలో. ఈనాడు జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏంటంటే, ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కానీ కాంట్రవర్సీ చేయకపోతే, తప్పుడు ఎలిగేషన్లతోటి కాంట్రవర్సీ చేసి చంద్రబాబు నాయుడును జైల్లో పెడితే నాతో పాటు ఈక్వేట్ చేయొచ్చు అనేటువంటి ఒక ఆలోచన ఉంది. రెండవది వచ్చేటప్పటికి అది అట్లా పెట్టండి. అసలు నష్టపోయిన వాళ్ళు ఎవరు? దీనివల్ల నష్టపోయిన వాళ్ళు ఎవరంటే విద్యార్థులు నష్టపోయారు. నష్టపోయిన వాళ్ళు చూస్తే అన్ఎంప్లాయిడ్ యూత్ నష్టపోయారు. అదే వాళ్ళ కంపెనీ కూడా అదే చెప్తుంది. వీళ్ళకి ట్రైనింగ్ ఎవరెవరికి ఇస్తున్నారు? వైట్ కార్డు, బ్లూ కార్డు, గ్రీన్ కార్డు కింద వాళ్ళకి ట్రైనింగ్. అంటే ఏ విధంగానూ ఎడ్యుకేటెడ్ లిటరేట్కి ఇస్తున్నారు, ఇల్లిటరేట్కి ఇస్తున్నారు, ఎడ్యుకేటెడ్ ఇల్లిటరేట్కి ఇస్తున్నారు. వీళ్ళందరికీ ఇస్తే ఉందంటే రేపు మన రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ, ప్రపంచంలో కానీ ఉద్యోగాలు రావాలంటే ఒక స్కిల్స్ రావాలి వాళ్ళకి. అంటే పూర్వం వేరు. పూర్వం ఉద్యోగాలు వచ్చిన వాళ్ళకి కూడా ఇప్పుడు కొత్త స్కిల్ డెవలప్మెంట్ అయితే తప్ప ఇప్పుడు ఉండేటువంటి మిషనరీ తోటి పోటీ చేయలేరు. ఇప్పుడు ఉండేటువంటి నాలెడ్జ్ తోటి పోటీ చేయలేకపోతున్నారు. అంచేత మీరు చూస్తే ఒక అమెరికాలోనే 7 లక్షల మంది తీశారు కంపెనీస్ నుంచి. ఒకవేళ రిక్రూట్మెంట్ ఎక్కడైనా ఏ దేశంలోనూ జరిగితే టాప్ లెవెల్ వాళ్ళకే రిక్రూట్మెంట్ జరుగుతుంది, సీఈఓలు చెప్పేటట్టుగా. అంచేత ఇదేంటంటే కింద లెవెల్ నుంచి పై లెవెల్ వరకు కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వల్ల అడ్వాంటేజ్ ఉంది. అంచేత పేదవాడు కూడా దీంట్లో స్కిల్స్ నేర్చుకుంటే అతను చేసేటువంటి వృత్తిలో ఇంకా బాగా చేయగలిగినటువంటి శక్తి వస్తుంది. అదేవిధంగా అన్ఎంప్లాయిడ్ యూత్ ఉద్యోగం కావాలనుకున్న డిగ్రీ హోల్డర్ కానీ, ఇంటర్మీడియట్ వాడు కానీ, పీజీ కానీ ఎవరు చూసినప్పుడు కూడా వాళ్ళకి ఉద్యోగం రావాలంటే, ఎప్పుడో సపోజ్ నేను 80లో చదివాను పీజీ కోర్సు. 80లో నాకు ఇప్పుడు ఉద్యోగం కావాలంటే నాకు స్కిల్స్ కావాలి. ఇప్పుడు ఉండేటువంటి ఎడ్యుకేషనల్ సిస్టమ్కి కోరిలేట్ కానప్పుడు ఉద్యోగం కూడా ఎవడో ఏ కంపెనీ వాడు. అంచేత ఏంటంటే వీళ్ళందరూ కూడా కోరిలేట్ కావాలి. అంటే వీళ్ళ కెపాసిటీ పెంచాలి.
ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అన్ఎంప్లాయిడ్ యూత్ కెపాసిటీ పెంచాలి. స్టూడెంట్స్ కూడా ఇప్పుడు ఉండేటువంటి టెక్నాలజీ వాళ్ళకి బోధించాలి. దాంట్లో చదువులు మానేసిన వాళ్ళందరికీ కూడా స్కిల్స్ పెంచాలి. పెంచితే వీళ్ళకి రిక్రూట్మెంట్ వస్తుంది. ప్రైవేట్ కంపెనీలు ఇప్పుడు మనకు ఉండేటువంటి సిస్టంలో ఎక్కువ ప్రైవేట్ ఇండస్ట్రీలోనూ ఉద్యోగాలు వస్తున్నాయి. ప్రైవేట్ ఇండస్ట్రీ వాడి ప్రొడక్షన్ పెరగాలంటే ఈ ఎంప్లాయీ స్కిల్స్ ఉండాలి. ఆ విధంగా ఉపయోగపడేటువంటి సంస్థ ఇది, వ్యవస్థని చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా లేనట్టుగా గుజరాత్లో వెళ్ళి చూసొచ్చి ఇవన్నీ పెట్టినటువంటిది. ఈ సంస్థ వల్ల ఉపయోగపడేది ఎవరంటే ముఖ్యంగా యూత్ ఉపయోగపడతారు, ప్రొఫెషనల్స్ ఉపయోగపడతారు. సపోజ్ ఎలక్ట్రీషియన్ ఉన్నాడు అనుకోండి, ఐటీఐ పాలిటెక్నిక్ చదువుతాడు. అతనికి ఫర్దర్గా ఇప్పుడు ఉండేటువంటి టెక్నాలజీని కానీ అతనికి స్కిల్స్ డెవలప్ చేస్తే అతను కూడా మంచి ఉద్యోగం వస్తుంది, బాగా సంపాదిస్తాడు. మొన్న బెంగళూరు వాళ్ళు అదే కదా చెప్పేది, బెంగళూరు ఐటీ స్టూడెంట్స్ అంతా కూడా. అంచేత ఏంటంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన, జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏంటంటే యూత్కి అవకాశాలు లేకుండా చేయాలి. ఎంచేతంటే యూత్ తెలుసు కదా, చదువుకున్నట్టు కుర్రోళ్ళు అయితే వీడి బండారం అంతా బయటపడుతుంది జగన్మోహన్ రెడ్డిది. ఈ లక్షల కోట్లు తినేస్తున్నాడు, దోపిడీ చేస్తున్నాడు అనేటువంటిది ఒక అర్థం చేసుకున్నటువంటి యూత్ కానీ తిరగబడతారేమో ఉద్దేశంతో వాడికి ఆదాయాలు లేకుండా చేయాలన్న దాని మీదే ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నాశనం చేయడానికి మొదలెట్టాడు. ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నాశనం చేయాలంటే ఏం చేయాలి? ఒక తప్పు డెలిగేషన్ పెట్టి 371 కోట్లు వీళ్ళు తినేసారు, చంద్రబాబు నాయుడు ఈ అవినీతికి పాల్పడ్డాడని పెట్టి చంద్రబాబు నాయుడిని జైల్లో పెడితే అది సంతృప్తి ఒకటి. నేను 16 నెలలు ఉన్నాం కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా జైలుకి వెళ్ళాడు, అది ఒక సంతృప్తి. రెండో సంతృప్తి ఏంటంటే ఉన్న వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు అతను. 4.5 సంవత్సరాలు ఎక్కడ ఒక ఉద్యోగం కూడా గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వలేదు. ప్రైవేట్ ఉద్యోగాలు రావడానికి ఇన్వెస్ట్మెంట్స్ లేవు. అదేవిధంగా ఉన్న ఇండస్ట్రీస్ని ఎక్కువ మంది రిక్రూట్మెంట్ చేయడానికి ఉన్న ఇండస్ట్రీస్ కూడా పోయాయి మన జిల్లా నుంచి, మన రాష్ట్రం నుంచి. అంచేత 3 రకాలుగా మొత్తం యూత్ని దెబ్బతీసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ దెబ్బతీయటానికి వేసినటువంటి ఇది ఒక పెద్ద ప్లాట్ అంటే క్రిమినల్ కాన్స్పిరసీ. ఈ క్రిమినల్ కాన్స్పిరసీలో జగన్మోహన్ రెడ్డి మూలం. దాంట్లో ఈ సిఐడి చీఫ్, అదేవిధంగా మిగతా కొంతమంది. సో ఈ విధంగా దీన్ని నాశనం చేయడానికి ప్రధాన కారణం అంటే రాష్ట్రం బాగుపడటానికి ఇష్టం లేదు అతనికి. ఎందుకంటే మనకు తెలుస్తుంది అతను అవినీతి వల్లే రాష్ట్రం చెడ్డపేరు. అదేవిధంగా ఈనాడు భారతదేశంలో ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే ఫస్ట్ 5 రాష్ట్రాల్లో 5 ఆంధ్రప్రదేశ్ ఉండేది, అభివృద్ధి చెందిన.